ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు మీరు కూడా హుషారుగా ఉన్నారా? చాలా రోజులైంది నర్సాపూర్కి వచ్చి ఈ సెంటర్లో మీటింగ్లు పెట్టడం కూడా నేర్పించింది తెలుగుదేశం పార్టీని. ప్రజాగణానికి వచ్చిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు నేను ఇక్కడ వచ్చింది, రేపు జరిగే ఎన్నికల్లో మీరు 2 బటన్లు నొక్కాలి. ఒక బటను కమలం పువ్వు పైన నొక్కి శ్రీనివాస వర్మ గారిని బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి. రెండో బటను పక్కనే ఉన్నాడు నాయకర్, జన సైనికుడు, జనసేనాని ప్రతినిధి. గ్లాస్ పైన నొక్కి నేరుగా గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిలబడాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు నేను అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు? మనమంతా ఇప్పుడు కీలకమైన సమయానికి వచ్చాం. మనందరి బతుకులు మార్చుకునేందుకు, మన జీవితాల్ని సరిదిద్దుకునేందుకు వచ్చే అవకాశమే రేపు జరిగే ఎన్నికలు. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మిమ్మల్ని నర్సాపూర్లో 5 సంవత్సరాలు జలగ పాలన మీ జీవితాల్లో ఏమైనా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బాగుందనుకుంటే చెప్పండి, నేను మాట్లాడను, కానీ మీరే నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఏ వర్గమైనా బాగున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరన్నా బాగున్నారా? అంటే మన జీవితాలన్నీ కూడా బుగ్గైపోయినాయి. ఈ పిల్లల భవిష్యత్తు అంధకారం అయ్యే పరిస్థితి అవునా కాదా అని నేను అడుగుతున్నా. చెప్పుకుంటూ పోతే ఈరోజు రేపు కూడా దాలది ఇక్కడే. ఈ వర్గం ఆ వర్గం అని లేదు, అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయా లేదా? ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? మీరు మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా లేదా? జీవన ప్రమాణాలు తగ్గాయా లేదా? ఏ ప్రభుత్వం అయినా ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి మీ యొక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఆ ప్రభుత్వ లక్షణం. ఈరోజు మీరు చూడండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం దూసుకుపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలనలో రివర్స్ లో పోతా ఉంది మన రాష్ట్రం. దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, కొన్ని ఉదాహరణలు. ఆంధ్రప్రదేశ్ రైతు, ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడు? బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ అన్నం పెట్టే రైతు ఎప్పుడో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు పుణ్యాత్ముడు కాటన్ ద్వారా. ఇప్పుడు కూడా పేరెత్తగానే ధవళేశ్వరం అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. కాటన్ ద్వారా. మన దేశస్తుడా? ఒక విదేశా నుంచి పరిపాలించడానికి వచ్చాడు, మన కరువు చూశాడు. కరువు చూసిన తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఈ 2 జిల్లాలు పూర్తిగా మీరు చూస్తే మీరు ఇబ్బందుల్లో నుంచి బయట వచ్చారు. అది ఆయన చూపించిన చొరవ, మీరు గుర్తుపెట్టుకున్న విధానం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రైతును సరిగా చూసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిండి పెట్టే సత్తా ఉండేది ఒక రైతాంగానికి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రంగమైనా పర్వాలేదు కానీ, ఏది నష్టపోయినా పర్వాలేదు కానీ, రైతు నష్టపోతే మాత్రం
ఆ దేశం బాగుపడదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు సంపాదిస్తాం, టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటాం, అధికారం వస్తుంది, కనీసం తిండి లేకపోతే బతికే పరిస్థితుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి అన్నదాత ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. గోదావరి అనంగానే గుర్తొచ్చేది దేశానికి అన్నం పెట్టిన అన్నదాత ఈరోజు సంక్షోభంలో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరూ చెప్తున్నా, రైతుల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు, రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు, రైతు అంటే గౌరవం లేదు. సాగును చంపేశాడు, రైతును ముంచేశాడు. ఇంకో పక్క గోదావరి డెల్టా చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి దమనీయమైన పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే నేను వచ్చాను, వరదలు వచ్చాయి, కనీసం గోని సంచులు ఇవ్వలేకపోయారు మీకు. మీరు తిరిగి 10 బస్తాలు బియ్యం ఇచ్చేది, మీ బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చారు. అవునా కాదా? లంచాలు ఇచ్చారా లేదా? మీ ఊరిలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో రాజమండ్రిలో ఉండే రైస్ మిల్ పంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏంటి అరాచకం? అదే జగలగా అరాచకం, జగన్మోహన్ రెడ్డి అరాచకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు తెలిసినంత వరకు 45 ఏళ్లలో డెల్టా ప్రాంతంలో ఇలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదు. అలాంటి సమస్యలు వచ్చాయి. పండించిన పంట అమ్ముకోలేక దీనావస్థకు వచ్చారు. రోజుకు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకో పక్క దేశంలో అప్పుల బాధ తక్కువ ఉంటే మన రాష్ట్రంలో ఉండే రైతాంగం 93% అప్పుల్లో ఉండిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అందుకే ఆలోచించా, ఈరోజు ఈ ప్రభుత్వం మిమ్మల్ని దగా చేసింది. 2014లో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కాకుండా ఆ రోజు రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చాం, భూసార పరీక్షలు చేపించాం, పౌష్టిక పోషకాలను ఇప్పించాం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేశాం, కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అక్వా కల్చర్ అభివృద్ధి చేశాం, రాయలసీమలో పెద్ద ఎత్తున హార్టికల్చర్ అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా మీకు? 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాడా లేదా? ఎన్నికల ముందు ఎంత ఇచ్చాడు? 7,500 ఇచ్చాడు. అది కూడా ఓసారి 1000 లేకుంటే 2,000 అంతే కదా మీకు ఇచ్చింది. కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చిందా లేదా మీకు? కేంద్రం 6,000 రూపాయలు ఇస్తే ఈ పెద్ద మనిషి మీకు ఇచ్చింది ముష్టి 7,500 రూపాయలు ఇచ్చి నేను రైతుకు అజ్జేసా ఇజ్జేసా అని ఉదరగొట్టే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నాను, ఈ ప్రాంతంలో అక్వా రైతు ఎవడైనా బాగున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు మీకేం చెప్పాడు? అభివృద్ధి చేస్తాన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14-19లో దేశంలోనే అక్వా నెంబర్ 1 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు మీరు చూడండి, ఫీడ్ పెరిగింది, మందులు పెరిగాయి, కరెంటు బిల్లు పెరిగాయి, అన్ని పెరిగాయి. ఏఎంసీ సెస్ పెరిగింది, నీటి పన్ను పెరిగింది, ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచాడు, ₹1.50 కరెంట్ ఇస్తామని జోన్ నాన్ జోన్ తీసుకొచ్చాడా లేదా? ఇప్పుడు ఎంత కరెంట్ ₹4.50, ₹3.50, ₹4. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎన్డీఏ వస్తానే అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. ₹1.50 కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. మళ్ళీ మేము వస్తానే ఈ అక్వా రంగాన్ని అభివృద్ధి చేసి మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాం. రైతుకు ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి రైతుకు సంవత్సరానికి ఎన్డీఏ ₹20,000 ఆర్థిక సహాయం ఇచ్చే బాధ్యత మాది.
అన్నదాతను ఆదుకుంటాం, రైతును రాజు చేస్తాం. మీకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి రైతాంగానికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు, యువత. ఒక్క విషయం, యువత మాట్లాడే మునుపు నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. తమ్ముళ్ళు, ఈరోజు మేము 3 పార్టీలు కలిసి ఇక్కడికి వచ్చాం, అవునా కాదా? ఎవరి కోసం అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంటే ఒక అభిమానం ఉండే నాయకుడు, పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి. రాజకీయాలంటే వ్యాపారం కాదు, సేవాభావం అని చాటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మా జన సైనికులు ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చేయకూడదు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయాలి. ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి ఈరోజు కలిసి ఒక అలయన్స్ మేమందరం కూడా ఒక జట్టు కట్టాం. రెండోది నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా తయారు చేయాలని అనేక కార్యక్రమాలకు రూపకల్పన కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను, 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. ప్రపంచంలో ఉండే భారతీయులు నెంబర్ 1గా తయారవుతారు. అది సాధ్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉంది, ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. మళ్ళీ వచ్చేది ఎన్డీఏ గవర్నమెంటే కేంద్రంలో. 400 సీట్లు ఎక్కడ వస్తాయి? మన ఆలోచన 160+ ఇక్కడ రావాలి. 24 పార్లమెంట్లు గెలవాలి. అప్పుడే మన అభివృద్ధి జరుగుతుంది. తమ్ముళ్ళు, నష్టపోయిన రాష్ట్రం 13 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు. మన నెత్తిన అప్పుల కుంపటి ఉంది. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది, ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళాయిలో నీళ్లు రావు, అంతే కదా? అదే పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి. నిన్నే ఖజానా ఖాళీ అయిపోయింది. ఈరోజు 5వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాలు చేసినటువంటి పింఛన్ ఇచ్చే వాళ్ళకి పింఛన్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న కూడా వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు ఇవ్వలేక డ్రామాలు ఆడి శవ రాజకీయాలు చేసిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఎప్పుడు కూడా ఈ పార్టీ డిఎన్ఏలో ఉంది శవ రాజకీయం. తండ్రి చనిపోతే తండ్రి లేని బిడ్డను వచ్చి సానుభూతి పొందాడు. బాబాయిని ఈయనే చంపేసి మా తండ్రి పోయాడు, బాబాయ్ లేడు, ఓటేమని అడిగే పరిస్థితి వచ్చాడు. ఈయన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది, పాత రోజుల్లో నాగభూషణం అని ఒక సినిమాలో విలన్ ఉండేవాడు, జ్ఞాపకం తమ్ముళ్ళు. వీళ్లే చంపేసి, వీళ్లే దండేసి, వీళ్లే సానుభూతి కోసం ప్రయత్నం చేసి ఆ కేసు ఎదురు వాళ్ళ పైన పెట్టేసి ఆ రకం వీళ్ళు. అవునా కాదా మీరు? నేను అందుకే నిన్న మొన్న చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఇది, అరిగిపోయింది, తిరిగే పరిస్థితులు లేదు.
తిరగని ఫ్యాన్ మనకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేయాలి, డస్ట్బిన్ లో పారేయాలి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పెట్టుకొని సింబలుగా, ఎందుకంటే గొడ్డలి పోటు ఎదురు తిరిగితే గొడ్డలి వేటు. అదే కదా ఈ రాష్ట్రంలో. ఎవరైనా ఇబ్బందుల్లో లేని వాడు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా. వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను. ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. ఇది పులివెందల కాదు, నర్సాపూర్. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ పెంచాలి. రాష్ట్రం అంతా హుషారు కావాలి. పవన్ కళ్యాణ్ గారు, అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 కూడా జట్టు కట్టిన తర్వాత ఇంకా తిరుగులేదు ఈ స్పీడ్కి. ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రిని ఒకటి ఆలోచించండి. మా యువత ఉన్నారు ఇక్కడే. తమ్ముళ్ళు, హుషారైన యువత. ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టాడా? మెగా డిఎస్సి వచ్చిందా? ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎవ్రీడే మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి. నేను అది చేశా, ఇది చేశా. అందుకే నేను చెప్తున్నా, మళ్ళా జాబు రావాలంటే ఎన్డీఏ రావాలి, పరిశ్రమ రావాలి. అది తెచ్చే శక్తి మాకు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. తమ్ముళ్ళు, 14-19లో పరిశ్రమలు వచ్చాయా లేదా? ఉద్యోగాలు వచ్చాయా లేదా? డిఎస్సి పెట్టామా లేదా? ఈరోజు అలాంటి రాష్ట్రంలో మిమ్మల్ని చూస్తా ఉంటే దేశంలోనే 24% అన్ఎంప్లాయ్మెంట్ ఉండే రాష్ట్రం మన రాష్ట్రం. ఇంకో పక్క, అందుకే నేను చెప్పాను, రేపు భవిష్యత్తులో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు. మా యువతకు ఒకటి హామీ ఇస్తున్నా, మమ్మల్ని నమ్మండి, మీ భవిష్యత్తుకు తిరుగుండదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మెగా డిఎస్సి పెడతాం, ఉద్యోగాలు ఇస్తాం, ఇంకో పక్క జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలను నోటిఫై చేస్తాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికి 3,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు మీకు నిరుద్యోగ భృతి ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. ఎప్పుడు కూడా నేను ఒకటి ఆలోచించా, యువత దేశానికి సంపద. బాగా చదువుకొని తర్వాత కూడా ఈ పేదవాళ్ళ దగ్గర కూలి చేసుకునే తల్లిదండ్రులపైన మీరు ఆధారపడితే మిమ్మల్ని చూసి వాళ్ళు ఎంత బాధపడతారో మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఒకటే హామీ ఇస్తున్నా, ఎన్డీఏ మేము భరోసా ఇస్తున్నాం, ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పిస్తాం. ఈ నర్సాపూర్లో ఉండేవాళ్ళు సగం మంది హైదరాబాద్, బెంగళూరు, అమెరికాలో ఉన్నారు. ఇక్కడే కొవ్వాలి ఎతిరాజు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, మొన్నే అమెరికాకు పోయాడు. మళ్ళా నా మీటింగ్ ఉందని మళ్ళా పరిగెత్తా వచ్చాడు. ఒక 2 ఏళ్లలో 30 సార్లు అక్కడికి ఇక్కడికి తిరిగేశాడు. అంటే అమెరికా నర్సాపూర్ ఎట్లుందంటే నర్సాపూర్ భీమవరం మారిగా తయారైంది. అలాంటి మీలో సమర్థులు ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే 5 ఏళ్లలో కానీ ఒకటి మాత్రం తెచ్చాడు. ఏం తెచ్చాడో గెస్ చేయండి. ఏం తమ్ముళ్ళు, గంజాయి తెచ్చాడా లేదా? ఇక్కడ
జే బ్రాండ్ లిక్కర్ తెచ్చాడా లేదా? ఇక్కడ డ్రగ్స్ వచ్చాయా లేదా ఈ ఊరికి? తమ్ముళ్ళు, మా తమ్ముడు రెడీగా ఉన్నాడు, క్వార్టర్ బాటిల్ తెచ్చాడు. ఏంటి అరాచకం? ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ నేనున్నప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు. ఆ మద్యం షాపులో క్యాష్ పేమెంట్ ఉంది కానీ డిజిటల్ పేమెంట్ ఉంది. తమ్ముళ్ళు, ఆన్లైన్ డబ్బులు తీసుకుంటున్నారా? తోపుడు బండి, కిరాణా కొట్టు చిల్లర తీసుకోరు, కానీ మన జలగ మాత్రం చిల్లర తప్ప వేరే తీసుకోడంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి పోతుంది 140 రూపాయలు? జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా? అది కిక్కు కూడా ఇవ్వదు. ఇంకొక క్వార్టర్ వేసుకోవాలి, అది వేసుకుంటే ఇంకొక 200 రూపాయలు అవుట్. అక్కడి నుంచి మీకు లేనిపోని ఆరోగ్య సమస్యలు, ఎక్కువ తాగితే గోయిందా గోయిందా. అంటే నేను ఎందుకు బాధపడుతున్నానంటే మీ జీవితాలతో ఆడుకునే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి, మీ ఆరోగ్యంతో ఆడుకునే వ్యక్తి. ఇప్పుడు ఏ కిరాణా కొట్టుకెళ్ళినా గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు? ఉందా లేదా? ఆ గంజాయి అమ్మేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే. దానికి అండ కూడా ఎక్కడుండే ఎమ్మెల్యేది. ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కాల. ఇదే కాదు, నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం వస్తానే రేపు మళ్ళీ మేమందరం కలిసి ఎక్కడి నుంచి మీ ఊరు నుంచి పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కడికెక్కడ మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు కట్టి ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొచ్చి మీరు డబ్బులు సంపాదించే మార్గం చూపించే ఆలోచన మాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. ఇప్పుడు చాలా మంది గ్రామాల్లోనే పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మా తమ్ముడు అడుగుతున్నాడు ఇసుక. ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశాను నేను. దారిలో వస్తా ఉంటే డిఎస్సి కోసం కొంతమంది మెమరాండం ఇచ్చారు. కొంతమంది భవన నిర్మాణ కార్మికులు మా పొట్టగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఇసుక పైన మొనోపలి పెట్టి దోచుకున్నాడు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే స్టీల్ రేటు పెంచాడు, సిమెంట్ రేటు పెంచాడు, భవన నిర్మాణం ఆగిపోయింది, మా జీవితాలు నాశనం అయిపోయాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం హయాంలో ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 1000 రూపాయలు అవునా కాదా? ఇప్పుడెంత? 5000 అవునా కాదా? 4000 ఎవడికి పోయినాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి చాలా జరిగాయి. ఒకటే కాదు, అన్ని పన్నులు పెరిగిపోయినాయి. మీరు ఒకసారి చూస్తే పెట్రోల్ డీజిల్ పెరిగింది, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, సాగు భారం అయిపోయింది, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయలే తల్లి, అన్ని పెరిగిపోయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరికి ఆదాయం లేదు, ఇంకో పక్క ఖర్చులు పెరిగాయి, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే నేను ఆలోచించా, ఒకే కార్యక్రమంతో ముందుకు వచ్చాం. సూపర్ 6 పెట్టి 6 కార్యక్రమాలతో మీ జీవితాల్లో వెలుగు చూపించాలని ముందుకొచ్చామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఏమమ్మా, డాక్రా సంఘాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు, అవునా కాదా? మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఇంకో పక్క మీ పిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హామీ ఇస్తున్నా, ఆడబిడ్డలందరికీ ఆర్థికంగా పైకి తేవడానికి 4 కార్యక్రమాలు ఇచ్చాను. ఒకటి ఆడబిడ్డ నిధి, నెలకు 1500 రూపాయలు. 18 సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి 59 సంవత్సరాల వరకు నెల 1500 మీ అకౌంట్లో వేస్తా. ఇంట్లో 2 3000, 3 4500, 4 6000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మరొకసారి నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. దీనివల్ల మీరు ఆదాయం పెంచుకునే పరిస్థితి వస్తుంది.
ఏం చేయాలో కూడా నేర్పిస్తాను. రెండోది తల్లికి వందనం. మీ బిడ్డల చదువు కోసం ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 3,000, ముగ్గురుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. ఈ దేశంలో జనాభా తగ్గిపోతా ఉంది. దక్షిణ భారతదేశంలో చాలా స్పీడ్గా జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల 2 లాభాలు వస్తాయి. జనాభా నియంత్రణ చేసుకుంటాం. రెండోది మీకు వెసులుబాటు వస్తుంది. పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారు. మూడోది ధరలు పెరిగాయి. నేనే వంట గ్యాస్ ఇచ్చాను, దీపం పెట్టాను. ఈరోజు మీ అందరికీ మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, ఆ ఏర్పాట్లు కూడా చేస్తాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఎవరైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పండి. ఇది చంద్రన్న ఇచ్చినటువంటి వరం, ఎవరు అడ్డపడలేరు. ఇది ఎన్డీఏ ఇచ్చినటువంటి హామీ అని మీరు ధైర్యంగా చెప్పి వెళ్ళండి. తిరుగు లేదు. మీ భద్రతకు భరోసా మాది. అది ఎన్డీఏ ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మా ఆడబిడ్డలందరినీ పైకి తీసుకొస్తాం. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం. నేను చేయబోయేది అప్పు చేసి ఇవ్వడం కాదు. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏలో కానీ నేను కానీ అలవాటు చేసుకున్న విధానం సంపద సృష్టించడం. సృష్టించిన సంపద నుంచి ప్రభుత్వ ఆదాయం పెంచడం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచడం మేము అనుకున్న ఇది. ఈరోజు ఎన్డీఏలో ఉండే సంక్షేమ కార్యక్రమాలు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరు చూస్తే బడ్జెట్లో 19% సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం, ఎన్డీఏ. ఈరోజు 15% ఖర్చు పెడుతున్నారు. అన్నా క్యాంటీన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రన్న బీమా ఉందా అని అడుగుతున్నా. పెళ్లి కానుకలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. పండుగ కానుకలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. రంజాన్ తోఫా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి కార్యక్రమాలు 100 ఇచ్చాం. ఈరోజు అన్నీ పోయినాయి. పోయిన తర్వాత ఈరోజు మాయ మాటలు చెప్తున్నా, నేను అది ఇచ్చా ఇది ఇచ్చానని. బటన్ నొక్కానంటున్నాడు. నువ్వు నొక్కింది ఒట్టొట్టి బటను, అది స్ట్రక్ అయిపోయింది. మా తమ్ముడు చెప్పాడు అది స్ట్రక్ అయిపోయింది. అలాంటి ఒట్టొట్టే బటన్లు నేను నొక్కను. అంతేకాకుండా ఒకటి హామీ ఇస్తున్నా, సంపాదించిన సంపదలో 20 రూపాయలు మీకు ఇచ్చి అందు నుంచి 2,000 రూపాయలు సంపాదించే మార్గం, 20,000 రూపాయలు సంపాదించే మార్గం, 2 లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేర్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. చేసి చూపిస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక విషయం ఇక్కడ అడుగుతున్నా. ఆటోమొబైల్ ఉంది ఇక్కడ. ఏం తమ్ముళ్ళు, ఏ ఆటో డ్రైవర్ అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1 లీటర్కు 11 రూపాయలు పెరిగింది. కొన్ని రాష్ట్రాల కంటే మన దగ్గర ఇంకా ఎక్కువ పెరిగింది. 5 లీటర్ల పెట్రోల్ వాడితే రోజుకు 55 రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. ఈ విధంగా మీరు చూస్తే సంవత్సరానికి దగ్గర 20,000 రూపాయలు పెరిగిన పెట్రోల్ డీజిల్కే ఖర్చు పెడుతున్నారు. ఏం తమ్ముడు, ఏ రోడ్డు అయినా బాగుందా? బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మట్టేసాడా అని అడుగుతున్నా. 1 రోడ్డుకి సిమెంట్ వేసాడా అని అడుగుతున్నా. లేకపోతే గుంతలు పూడ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా ఏ రోడ్లైనా గుంతలున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ రోడ్లు బాగుండాలంటే ఎన్డీఏ రావాలా లేదా? రావాలా లేదా? దీని మీద ఒక్కొక్క ఆటో రిపేర్ వస్తే 5,000, 10,000 రూపాయలు ఖర్చు అయిపోతా ఉంది. ఇంకో పక్క ఎక్కడ చూసినా పెనాల్టీల బాధుడు, బీమా లేదని
కాకి చొక్కా లేదని, స్పీడ్ అని, రాంగ్ రూట్ అని